ఎంఎన్ఎస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు గండ్రా జ్యోతి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం 28వ వార్డు ఎండీ క్వార్టర్స్ లో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్రా దంపతులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమన్నారు. దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నప్పటికీ యువత, రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై పాలకులు దృష్టి పెట్టాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ శాసనసభ్యులు గారు కోరుతున్నారు. అలాగే ఆ మహనీయుల ఫోటోలకి గారిని, గోవింద నరేందర్ గారిని, పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర వంగా, हिमाचल यमुना गंगा उच्चल जलधि तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल नायक जय हे भारत। मराठा द्राविड उच्चल భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో ఇప్పుడే ఎంతో ఆనందోత్సవాల మధ్య జెండా ఆవిష్కరణ ఇచ్చుకున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, జిల్లా వ్యాప్తంగా ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకున్నటువంటి భూపాలపల్లి ప్రజలకు, తెలంగాణ సమాజానికి, భారత ప్రజలందరికీ కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అది ఉట్టిగా రాలే. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మనకు ఉండేటువంటి సంపదలను, మనకు ఉండేటువంటి దాదాపు 500 సంస్థానాలుగా విడిపోయి ఎక్కడికక్కడ పరిపాలన చేస్తూ ఉంటే మనలో ఉండేటువంటి అనైక్యతను ఆసరాగా చేసుకొని వ్యాపార నిమిత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద భారతదేశంలో అడుగుపెట్టినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాదాపు 250 సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసలుగా పరిపాలన చేసింది. ఈ దేశంలో ఉండేటువంటి మనందరం కూడా ఆత్మ గౌరవం, స్వయం పాలన మనకు కావాలి, మన పరిపాలన మనం చేసుకోవాలి అనే ఒక నినాదంతో ఆనాడు గాంధీ గారి నాయకత్వంలో కొందరు హింస వైపు, కొందరు అహింస వైపు పోయినా ఈ దేశానికి అహింసా మార్గం ద్వారానే దేశానికి స్వాతంత్రం వస్తుందని గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఉద్యమం ఇస్తే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం, మరి అహింసా మార్గాన్ని ఎలా ఎదుర్కోవాలో పాల్గొంటున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చివరికి 1947 ఆగస్టు 15 నాడు దేశానికి స్వాతంత్రం ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 80వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లలో భారతదేశం ఒకనాడు తినడానికి తిండి లేక, చదువుకోవడానికి పాఠశాల లేక, పోవడానికి కనీస హాస్పిటల్ లేక, మరి వ్యవసాయం చేసుకోవడానికి ప్రాజెక్టు లేక, వ్యవసాయం చేసడానికి కరెంటు లేక ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితుల నుంచి మన భారత మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశానికి ఒక బలమైనటువంటి పునాది వేసి ముందుకు తీసుకురావడం జరిగింది. తర్వాత భారతదేశం ఈరోజు ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలతో ప్రతి రంగంలో కూడా
ఏ సవాలు విసిరితే ఆ సవాలుకు సై భారతదేశం ఉంటుందని ఈరోజు మనం సగర్వంగా చెప్పుకునే పరిస్థితి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది దేశంలో? ఈరోజు యువత అంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నది. మొన్న ఒక చిన్న కార్యక్రమం, ఆ రోజు ఎవరో ఒక కాక్రోచ్ అని యువతను ఉద్దేశించి మాట్లాడితే యువత అంతా కూడా ఒకసారి తిరుగుబాటు చేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచి రాజ్యం ఏలొచ్చు అనుకునేటువంటి పాలకులకు పార్టీలు బలహీనపడవచ్చు, కానీ ప్రజలే ప్రతిపక్షమైతమని ఢిల్లీలో మొన్నొకసారి రుచి చూపెట్టినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో కూడా ఏ రకమైనటువంటి పరిపాలన సాగుతా ఉన్నది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పాలకులు ఏ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం. ఒక పక్క వాతావరణ శాస్త్రజ్ఞులందరూ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎల్లినో ఒక ప్రభావం చేత వర్షాలు తక్కువగా ఉంటాయి, జాగ్రత్తలు పడమని హెచ్చరిక చేసిన పక్కనే గోదావరి గలగల పారుతూ కిందికి పోతున్నా, లక్షల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నా, ముందు చూపు లేనటువంటి పాలకుల యొక్క దుస్థితి వల్ల తెలంగాణ ఈరోజు అంధకారం వైపు ప్రకృతి మరి పరిస్థితుల వల్ల కరువు ఛాయలు అలుముకునే స్థాయికి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా పాలకులకు సద్బుద్ధి రావాలని, మంచి మాటలు మంచి ఆలోచన రావాలని, పాలకుడికి ఎప్పుడు కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఏం చేస్తారు, ఎలాంటి కక్షలకు తావు లేకుండా మరి పరిపాలన చేస్తామని చెప్తారు. కానీ ఈరోజు ఈనాటి ముఖ్యమంత్రి వచ్చి అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా పాలన మీద దృష్టి పెట్టకుండా గత పాలకులని చెప్పి తప్పించుకోవడానికి పనిచేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా ఈ పాలకుడికి బుద్ధి రావాలని, మంచి ఆలోచన రావాలని, ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కావాలని, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టేటువంటి పునాదుల మీద ఇంకింత బలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంగా అవతరించాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. కానీ ఈరోజు ప్రతి విషయంలో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి మరి యువకుల్లో కావచ్చు, వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయ రైతాంగంలో కావచ్చు, ఈరోజు మహిళల్లో కావచ్చు, విద్యార్థులలో కావచ్చు, ఆఖరికి మీడియాను సమర్థవంతంగా ఫోర్త్ ఎస్టేట్గా చెప్పబడేటువంటి మీడియా రంగం కావచ్చు, అందరి మీద కూడా ఆంక్షలు పెడుతూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మన అందరం కూడా ఒక్కసారి 80వ సంవత్సరం భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా భూపాలపల్లి ఈరోజు ఒక చిన్న గ్రామ పంచాయతీ, జిల్లా గ్రామ పంచాయతీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ ద్వారా ఈరోజు భూపాలపల్లి మారుమూల ప్రాంతం ఈరోజు ఒక జిల్లా కేంద్రం కాగలిగింది అంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి ఇప్పటికైనా పాలకులందరూ కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ గారిని విమర్శించడం కాదు, ఈ రోజైనా మీ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజైనా మీ యొక్క ఆలోచనలో మార్పు రావాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క ఆకాంక్ష ఏమున్నది, యువత ఏది కోరుకుంటుంది, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలని మీరు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలని కేంద్ర ప్రభుత్వం, ఇద్దరు కూడా యువత పట్ల యువత ఆలోచనల మీద నీళ్ళు ఎడలమే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా యువత అసంతృప్తితో ఉన్నది, వారు అసహనానికి లోనవుతున్నారు. కాబట్టి ఆ అసహనాన్ని తగ్గించేటువంటి బాధ్యత 2 ప్రభుత్వాలే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు రైతులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి కారణం రైతులు వాడుకునే కరెంటు మీద ఆంక్షలు. గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు 12 గంటలకు కుదించడం. నిన్ననే ఒక రైతు మన జిల్లాలో 2 రైతులు కొడుకు తండ్రి ఇద్దరు కూడా కరెంటు షాక్తో చనిపోవడం ఈరోజు నిత్యం కూడా వినబడతా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యల వైపు రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మహత్యలు లేనటువంటి ఈరోజు స్వర్ణ తెలంగాణ వైపు తీసుకెళ్లే విధంగా మన ప్రభుత్వాలు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు భారత రాష్ట్ర సమితి కార్యకర్తల పైన కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మనం పైన పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మరి నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ సాధించుకున్నాం. మరి 10 సంవత్సరాల్లో ఎంతో పురోగతితో ముందుకు పోయినాం. కాబట్టి ఈరోజు ఆ యొక్క మరి నినాదం పక్కదారి పడుతున్నది. కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష స్థానాన్ని మనం పూర్తి చేద్దాం.
ఈ ప్రభుత్వానికి వారి పదవీ కాలం దాదాపుగా 32 నెలలు అయింది, 31 నెలలు అయిపోయి 32 నెలలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా 27 నెలలో 28 నెలలో ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల హామీలు అమలు చేయలేదు కాబట్టి, ప్రజల ఆశించిన మేరకు పరిపాలన సాగడం లేదు కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేద్దాం, ప్రజలకు అండగా ఉందాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దాం. తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే వరకు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా హృదయపూర్వకంగా 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన అందరం కూడా భారతదేశం స్వేచ్ఛా వాయులను పీల్చగలుగుతున్నామంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో ఆ రోజు అహింసా మార్గం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పారదోలి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత 80 సంవత్సరాల్లో భారతదేశం ఎన్నో రంగాలలో పురోగతిని సాధించడానికి బలమైనటువంటి పునాదుల మీద ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడ్డది. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలలో అశాంతి అలజడులు చోటు చేసుకున్న భారతదేశం శాంతియుతంగా మరి ఎంతో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటి భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం అంతా కూడా ఒకటిగా ముందుకు పోతూ ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలతో ఏ రంగంలో చూసినా మనం ఏమి తీసుకోని విధంగా ముందుకు పోవడం మనం ఎంతో గర్వకారణం. గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి ఎంతో త్యాగం చేసిండ్రు, మరి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిండ్రు. మరి ఈ రోజు కూడా మన కేసీఆర్ గారు తెలంగాణని మరి గాంధీ మార్గంలో నడుస్తూ తెలంగాణని సాధించి శాంతియుతంగా తెలంగాణని సాధించి చూపించినటువంటి నాయకుడు మరి నేటి బాపు కేసీఆర్ గారని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణని 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు ఉద్యమ పోరాటం, ఉద్యమ స్ఫూర్తి చూసినాం, ఆ తర్వాత మరి పరిపాలనను చూసినాం. మరి ఈ రోజు చూస్తా ఉన్నాం 2.5-3 సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి మరి ఆ కార్యక్రమాలను అవలంబిస్తుందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేసినటువంటి వాళ్ళకి మంచే జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారిని ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఇవాళ మా కేసీఆర్ గారు కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మరి చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనం అందరం కూడా పార్టీ కోసం పునరంకితమై పనిచేస్తూ మనం కూడా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం ప్రజల కోసం ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడక్కడ మనం వాలుతూ తప్పకుండా మన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎగరవేసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడమే కాదు, మరి ఈరోజు ఎందుకంటే చూస్తా ఉన్నాం సమాజంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో, రాజ్యాంగాన్ని మరి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని మరి సమానత్వాన్ని అన్నిటినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. మరి భావి భారతులకు మనము తెలియజేసేటటువంటి మరి ఈ పండగ కార్యక్రమం ద్వారా మనం కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం పునరంకితమై పని చేస్తూ మరి జెండాను ఎగరవేసుకుంటూ